హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు నిత్య నేచర్. ఈరోజు మీకు వీడియో వచ్చేసి ఇడ్లీ పిండితో గుంత పొంగనాలు చూపించబోతున్నానండి. సూపర్గా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇలా చేసి పెడితే భలే ఇష్టంగా తింటారండి. ఎందుకంటే ప్రతిసారి ఇడ్లీ చేస్తే పిల్లలు భలే బోర్గా ఫీల్ అవుతారు. ఒకసారి ఇలా గుంత పొంగనాలు చేసి పెట్టండి, భలే ఇష్టంగా తింటారు. మార్నింగ్ టిఫిన్గా కానీ ఈవినింగ్ స్నాక్స్లా కానీ చేసి పెట్టండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా గుంత పొంగనాలు పోసుకోవడానికి ఇడ్లీ పిండి తీసుకోవాలండి. ఇది ఇక్కడ నేను 3 కప్పుల ఇడ్లీ పిండి తీసుకుంటున్నాను. 3 కప్పుల ఇడ్లీ పిండికి 1½ కప్పు మైదా వేస్తున్నానండి. మీకు మైదా నచ్చకపోతే గోధుమ పిండి అయినా యూజ్ చేయొచ్చండి, దాంతో కూడా టేస్ట్ బాగుంటుంది. నేను మాత్రం మైదా యూజ్ చేస్తున్నాను. మైదా వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ఇడ్లీ పిండిలో సాల్ట్ ఉంటుంది కదా, కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇది ఓసారి మొత్తం కలుపుకోవాలండి. ముందుగానే వాటర్ పోయొద్దండి. ఒకసారి కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలి. ఇక్కడ నేను చూసిన విధంగా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా మొత్తం కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. మనం బజ్జీల పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలండి. నేను చూస్తున్న విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత ఇది మూత పెట్టి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసేయాలండి. అప్పుడు పిండి అనేది మంచిగా నానుతుందండి. ఇప్పుడు మూత పెట్టేస్తాం. 15 మినిట్స్ తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి. ఎందుకంటే ఒకవేళ మనకు గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ పోసి కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను కొంచెం వాటర్ పోస్తున్నాను. ఇలా కొంచెం వాటర్ పోసి కలుపుకోవాలండి. గరిటెతో చూస్తే కొంచెం జారుడుగా ఉండాలి. అప్పుడైతే గుంత పొంగనాలు సూపర్గా వస్తాయండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని గుంత పొంగనాలు పీట పెట్టేసుకోవాలండి. ముందుగా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత, హీట్ కాకముందు మాత్రం గుంత పొంగనాలు వేసుకోవద్దండి, అలాగే అంటుకుంటాయండి. ఇలా హీట్ అయిన తర్వాత అన్ని దాంట్లో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఇలా స్పూన్తో ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకున్న తర్వాత గుంత పొంగనాలు వేసుకోవాలి. ఇక్కడ నేను చూస్తున్న విధంగా గరిటెతో గుంత పొంగనాలు వేసుకుంటే సరిపోతుంది. ఇలా మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుందండి. అది ఉడికేలోపు ఒక బౌల్ తీసుకొని 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలండి. ఈ పౌడర్ అనేది గుంత పొంగనాల మీద వేసుకుంటే సూపర్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి, భలే రుచిగా ఉంటుందండి. అస్సలు మిస్ కావద్దండి. ఇలా చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇలా తర్వాత ఉడికిందో లేదో ఒకసారి చూసుకుందామండి. ఇలా ఒక స్పూన్ తోటి ఇలా తిప్పుకుంటే ఈజీగా వచ్చేస్తాయండి. ఇక్కడ చూడండి ఎంత సూపర్గా వచ్చాయో. ఇలాగే వెనకాల కూడా ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలండి. ఇక్కడ చూడండి ఇవి కూడా ఉడికిపోయాయి. ఇవన్నీ ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. మిగతా కూడా మొత్తం వేసేసుకోవాలండి. మనం చేసుకున్నాం కదా కారం, చాట్ మసాలా, ఇది మొత్తం దీని మీద వేసేసుకోవాలి. ఇలాగే ప్లెయిన్గా కూడా తినొచ్చు, మనం చట్నీతో సర్వ్ చేసుకున్న సూపర్గా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి, సూపర్గా వచ్చాయండి. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నిత్య నేచర్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.